అందరికీ నమస్తే అండి. కేరళకు చెందిన నర్సు నిమిషప్రియ ఉరిశిక్ష రేపు అమలు చేయాల్సి ఉంది. యమన్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఎందుకంటే చివరి నిమిషంలో చివరి 24 గంటల్లో భారత ప్రభుత్వం అక్కడ యమన్ ప్రభుత్వంతో కొన్ని చర్చలు జరపడం, అవి సానుకూల దిశలో వెళ్తుండటంతో తాత్కాలికంగా ఆమె ఉరిశిక్షను వాయిదా వేశారన్నమాట. ఇది దేశం మొత్తానికి ఒక గుడ్ న్యూస్. కేవలం నిమిషప్రియ కుటుంబానికో కాకుండా దేశం మొత్తం ఆమెను సజీవంగా మన స్వదేశానికి తీసుకురావాలని, ఆ శిక్షను రద్దు చేసేలా చూడాలని కోరుకుంటోంది. ఈ మేరకు నిన్న కేంద్ర ప్రభుత్వం నిన్నే ఒక ట్విస్ట్ ఇచ్చింది, ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. కానీ 24 గంటల్లోనే గుడ్ న్యూస్ చెప్పింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి కేంద్రాన్ని అభిప్రాయం అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? యమన్ ప్రభుత్వంతో మాకు సత్సంబంధాలు లేవు, అక్కడ రాజకీయ అస్థిరత లేదు, ప్రభుత్వం నిలకడగా లేదు, హౌతీల కంట్రోల్లో ఉంది, కాబట్టి వాళ్ళు మన మాట వినరు, మనతో దౌత్యపరమైన సంబంధాలు ఏమీ లేవు, కాబట్టి ఏకైక మార్గం ఏమిటంటే బ్లడ్ మనీ, అంటే ఆ కుటుంబంతో డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేసుకోవడం ఒక్కటే నేరం, ఇంకా వేరే మార్గాలు లేవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి చెప్పింది. కానీ ఎక్కడో మన దేశ పౌరురాలు చేయని తప్పును అక్కడ శిక్ష పడుతుండటంతో దేశం ఊరుకోలేదు, ప్రభుత్వం ఊరుకోలేదు. అందుకే ప్రభుత్వం చర్చలు జరిపింది. అక్కడ యమన్ ప్రభుత్వం కూడా ఇమీడియట్గా స్పందించిందనమాట. మేబీ ఈ కేసు మొదటి నుంచి ఫాలో అయ్యే ఉంటారు చాలామంది. కేరళకు చెందిన నర్సు నిమిషప్రియ అనే ఆమె 2008లో యమన్ వెళ్ళి అక్కడ కొంతకాలం పాటు నర్సుగా పనిచేశారు. ఆ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అతన్ని తీసుకొని మళ్ళీ యమన్ వెళ్ళి అక్కడ చిన్నపాటి క్లినిక్ పెట్టుకున్నారు. కానీ 2012-13 ఆ టైంలో అక్కడ అస్థిరత కారణంగా, అంతర్యుద్ధం కారణంగా గడపడం కష్టమైంది. దాంతో ఆమె భర్త థామస్ అండ్ ఆమె కుమార్తె వాళ్ళిద్దరూ కూడా స్వదేశానికి కేరళ వచ్చేశారు. కానీ నిమిషప్రియ మాత్రం అక్కడ ఓన్ క్లినిక్ ఉండటంతో, ఒక సొంత ఆసుపత్రి ఏర్పాటు చేసుకోవడంతో అక్కడే ఉండిపోయింది. అక్కడ ఉండిపోయి మొహదీ అనే వ్యక్తితో కలిసి పార్ట్నర్షిప్గా బిజినెస్ స్టార్ట్ చేసింది. అంటే క్లినిక్ని కాస్త నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ చేసింది. అంటే అతను ఇన్వెస్ట్మెంట్స్ చేశాడు, డబ్బులు పెట్టాడు ఆ క్లినిక్ కోసం, క్లినిక్ డెవలప్మెంట్ కోసం. దాంతో అతను డబ్బులు పెట్టి ఆమెను పూర్తిగా లోబర్చుకోవాలని చూస్తూ ఆమెను వేధించాడు. కంప్లీట్గా ఆమెను గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఆమె పాస్పోర్ట్ కూడా ఆమెకి ఇవ్వలేదు, ఆమెకు స్వేచ్ఛ ఇవ్వలేదు, ఆమె స్వదేశానికి రావాలన్నా సరే అవకాశం లేకుండా చేశాడు. ఇదంతా భరించిన నిమిషప్రియ 2017లో అతనికి మొత్తమంది ఇచ్చి పాస్పోర్ట్ తను లాక్కోవాలి అనుకుంది. కానీ ఆ మొత్తమంది దోషి ఎక్కువ అవడంతో అతను మరణించాడనమాట. ఆ కేసు ఆమె మెడకు చుట్టుకుంది. అప్పటి నుంచి దాదాపుగా 3.5 ఏళ్ల పాటు విచారణ ఎదుర్కొన్న ఆమె 2020లో మరణశిక్ష విధించింది. ఆమె సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళినప్పటికీ అక్కడ సుప్రీం జ్యుడిషియల్ కూడా మరణశిక్ష సరైనదే, 2025 జూలై 16వ తేదీన ఆమెను ఉరి తీయండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అప్పటి నుంచి ఆమె కుటుంబ సభ్యులు, కేరళలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు యమన్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఒక కాంప్రమైజ్, ఆ మహదీ ఎవరైతే బాధితులు ఉన్నారో కుటుంబం ఉందో, ఈ నిమిషం మీద కేసు పెట్టిన బాధిత కుటుంబం ఉందో, వాళ్ళతో కాంప్రమైజ్కి వెళ్తూనే ఉన్నారు. 8.6 కోట్లు ఇస్తాము, కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. చివరికి ఇంకా చేసేదేమీ లేక భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వం కూడా మేమేమీ చేయలేము, ఆ ప్రభుత్వంతో మనకు సత్సంబంధాలు లేవు అని చేతులు ఎత్తేసింది. ఆ టైంలో నిమిషాన్ని కాపాడడం కోసం దేశంలో కొంతమంది ఒక యూనిటీగా ఏర్పాటై ఒక సమూహంగా కలిపి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు కూడా ఇమీడియట్గా ఆ పిటిషన్ల విచారణకు స్వీకరించి మన దేశ మహిళ, మన దేశ పౌరురాలు ఎక్కడో చేయని తప్పులకు శిక్ష అనుభవించడం ఖచ్చితంగా తప్పే, సో ఆమెను తిరిగి మన దేశానికి తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, మన వ్యవస్థల మీద ఉందని భావించి కేంద్రాన్ని కూడా అడిగింది. సో ఇలా ఓవరాల్గా ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే చివరికి యమన్ ప్రభుత్వం అంటే వాళ్ళు రెగ్యులర్ రాజకీయం ఏమీ అక్కడ లేదు, అక్కడ ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు, అంతర్యుద్ధం వస్తూనే ఉంది, తాలిబాన్లు కూడా ఒక్కోసారి తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు, అండ్ అక్కడ హౌతీలు, అంటే తాలిబాన్ల కంటే హౌతీలు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. కాబట్టి సో ప్రస్తుతానికైతే మాత్రం ఉరిశిక్ష వాయిదా పడిందని చెప్పుకోవచ్చు. అది పర్మనెంట్గా ఆమెను పంపించేస్తారా, లేదా అక్కడి ప్రభుత్వంకి ఉన్న మార్గం ఏమిటంటే అక్కడ ప్రభుత్వం ఆ బాధిత కుటుంబం, అంటే మహదీ కుటుంబంతో చర్చలు జరిపి, ఇదిగో ఈమె ఇండియాకి చెందిన వ్యక్తి, మీ కుటుంబ సభ్యుడైన మహదీ ఇలా ఆమెను వేధించడం వలన ఆమె ఇలా చేయాల్సి వచ్చింది, ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్గా ఏమీ చంపలేదు కదా, కాబట్టి మీరు కాంప్రమైజ్ అవ్వండి అని చెప్పి
లేదా ఆ ప్రభుత్వం అక్కడ ఆ సుప్రీం జ్యుడిషియల్లో ఒక అఫిడవిట్ వేసి ఈ కేసు పునర్విచారణ చేయండి అని చెప్పి అపీల్ చేస్తే అక్కడ కనుక ఆమె మీద కేసు కొట్టేస్తే ఆమె ఇండియా సేఫ్గా వచ్చేసినట్టే. సో ఈ మార్గాలు అయితే ఉన్నాయి. దీనిలో కొంచెం ఆసక్తికర పరిణామాలు జరగబోతున్నాయి. చూద్దాం ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ.